హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. ఆషికి ఎపిసోడ్ 39. రైటర్ కావ్య. సంతోష్, హాసిని ఇద్దరు పీటల మీద నుండి లేచారు. ప్రభగారు పంతులు గారితోటి గర్భధాన ముహూర్తం ఏ సమయానికో చెప్పండి పంతులు గారు అని అడిగారు. రేపు రాత్రి 9 గంటలకు అని చెప్పారు పంతులు గారు ప్రభగారితోటి. ఆ మాట విన్న హాసిని మనసులో ఎన్నో అలజడులు చెలరేగాయి. ఆంటీ, ఈ పట్టు చీరను తీసేసి డిజైనర్ సిల్క్ చీర కట్టుకుంటాను అని అడిగింది హాసిని ప్రభగారిని అడిగింది. హాసిని ఇబ్బందిని గుర్తించి సరే తల్లి అని అన్నారు ప్రభగారు. హాసిని చీర మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్ళింది. హాసిని చీర మార్చుకొని బయటికి రావడానికి తలుపు తీయగానే సంతోష్ గుమ్మం ఎదురుగా కనపడగానే షాక్ అయ్యింది. హాసిని తేరుకునేలోపే సంతోష్ హాసినిని పక్కకి జరిపి లోపలికి వచ్చి వెంటనే తలుపు వేశాడు. సార్, ఏం చేస్తున్నారు మీరు? తలుపు ఎందుకు వేశారు అని అడిగింది హాసిని కంగారుగా. ఎవరూ చూడకూడదని అన్నాడు సంతోష్ హాసిని దగ్గరగా వెళ్తూ. తన మీదకు వస్తున్న సంతోష్ గుండెం మీద చెయ్యి వేసి అడ్డుపెట్టి సంతోష్ని ఆపి కొంచెం వెనక్కి వంగి ఆగండి అక్కడే అని అంది సీరియస్గా. సంతోష్ ఆగాడు. ఎందుకు వచ్చారు అని అడిగింది. నువ్వు ఎందుకు డల్గా అయిపోతున్నావు సడన్గా అని అడిగాడు సంతోష్. ఆ విషయం మీకు తర్వాత చెప్తానని చెప్పానుగా అని అంది హాసిని. ఇప్పుడే చెప్పు. నువ్వు గర్భధాన ముహూర్తం విని ఆందోళన పడుతున్నావు కదా అని హాసిని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. నాకు ఆ విషయం మాట్లాడాలని లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అని అంది హాసిని. నువ్వెందుకు డల్గా ఉన్నావో చెప్పు, వెళ్ళిపోతాను. ఒకవేళ గర్భధానం అని సంతోష్ అంటూ ఉండగా, సార్, పదే పదే ఆ విషయం గురించి మాట్లాడకండి అని అంది హాసిని. మరి దేని గురించో నీ బాధ ఇప్పుడు అని అడిగాడు సంతోష్. ప్రస్తుతానికి మీరే ఇలా అస్తమాను నా రూమ్లోకి వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని అంది హాసిని. ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటారు, కానీ నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఒకవేళ రేపు రాత్రి జరగబోయే అని సంతోష్ మాటలు పూర్తయ్యేలోపు, సార్, మీకు దండం పెడతా, ఇలా టెన్షన్ పెట్టి పెట్టి చంపే బదులు ఒకేసారి చంపే అని హాసిని మాటలు పూర్తయ్యేలోపు సంతోష్ హాసిని నోటిని మూసేసి ఇంకేం మాట్లాడుకో అని వెంటనే అక్కడి నుండి వెనక్కి తిరిగి తలుపు వేసుకుని వెళ్ళిపోయాడు. హాసిని చీర మార్చుకుంటూ ఆలోచనలో పడింది. ఆ అన్వికాని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ప్రణవ్ దాని గురించి కెరీర్ పాడు చేసుకున్నాడు. చ, అయినా అది సంతోష్ సార్ ఫ్రెండ్కి కాబోయే భార్య. అవును, సంతోష్ సార్ అంటే గుర్తొచ్చింది. సార్లో ఏదో చేంజ్ కనపడుతోందేంటి? పాత్రలో నటిస్తున్నారా లేదంటే పాత్రలో జీవిస్తున్నారా? అసలు రేపటి గర్భధానం సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచనలో హాసిని ఉండగా, హాసిని హాసిని అని తలుపు కొడుతోంది హరిణి. వస్తున్నా అంటూ బయటికి వచ్చింది హరిణి. హాయ్ హాసిని, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేసింది పల్లవి. థ్యాంక్స్ అని అంది హాసిని. హాయ్ హాసిని, నీ మెరుపుతీగేది అని అడుగుతూ వచ్చాడు ఆదిత్య. మెరుపుతీగా అని అడిగింది హాసిని. అదే మీ చిద్విలాసిని అని అన్నాడు ఆదిత్య. అదిగో శివన్నయ్య కొడుకుతో ఆడుతోంది అని అంది హాసిని. హాసిని, నీతో కొంచెం మాట్లాడాలి, మాట్లాడచ్చా ఇప్పుడు అని అడిగింది పల్లవి. పల్లవి, ఇది సమయం కాదు, ఈవినింగ్ కానీ భోజనం అయిపోయాక కానీ మాట్లాడు అని అన్నాడు ఆదిత్య. దేని గురించి అది అని అడిగింది హాసిని ఆదిత్యని. నీకు థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రాం ఒకటి పెట్టుకుందిలే పల్లవి అని ఆదిత్య అన్నాడు హాసినితోటి. థ్యాంక్స్ ఎందుకు పల్లవి అని హాసిని అంటూ ఉండగా, అమ్మా హాసిని, ఒకసారి ఇలా రా అమ్మా అని అన్నారు ప్రభగారు. ఒక్క నిమిషం అని వెళ్ళింది హాసిని. హాయ్ ఆదిత్య అంటూ వచ్చింది కీర్తి. హాయ్ కీర్తి గారు అని అన్నాడు ఆదిత్య. గారునా? నేనేమైనా వయసు అయిపోయి పళ్ళు ఊడిపోయిన ముసలమ్మనా ఏంటి అని అంది కీర్తి. గౌరవం అనేది వయసుని బట్టి రాదు కీర్తి గారు, మన పనులను బట్టి కూడా వస్తుంది అని అన్నాడు ఆదిత్య. అమ్మో, అంత పెద్ద పెద్ద పనులు నేనేం చేశాను అని అంది కీర్తి. యూఆర్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కీర్తి గారు, జస్ట్ లైక్ పల్లవి. మీ ఆడవాళ్ళు గ్రేట్ కదా అండి, ఒక కంపెనీ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదుగా అని అన్నాడు ఆదిత్య. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్
ఆదిత్య. బట్ కీర్తి అని పిలువు చాలు అని అంది కీర్తి. హరిణి ఆదిత్యతో నీకు పల్లవి ఎలా తెలుసాది అని అడిగింది. మేమిద్దరం బీటెక్లో క్లాస్మేట్స్ అని అన్నాడు ఆదిత్య. ప్రణవ్ ఏంటి డల్గా ఉన్నాడు అని అడిగాడు ఆదిత్య హరిణిని. అన్విక వచ్చింది అని చెప్పింది హరిణి. తనెందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అడిగాడు ఆది. తను మా ఫ్రెండ్కి కాబోయే వైఫ్ అని అంటూ వచ్చాడు సంతోష్. అవును పల్లవి, చరణ్ రాలేదా అని అడిగాడు సంతోష్. లేదు అని పల్లవి అంటూ ఉండగా చరణ్ అని ఎంట్రన్స్లో కనపడిన చరణ్ని చూసి పల్లవి మీ ఆయన వచ్చాడు అని అన్నాడు ఆదిత్య. ఏంటి నిజమేనా అన్నట్టు ఆదిత్య వైపు చూసి చరణ్ రావడం చూసి నిజమే ఆది, నాతో రానన్నాడు అని అంది. పోనీలే వచ్చాడు కదా, లెట్స్ స్టార్ట్ అని అన్నాడు ఆదిత్య పల్లవితోటి. చరణ్ వచ్చేసరికి ఆదిత్య పల్లవి భుజం చుట్టూ చెయ్యి వేసి మా పల్లవి నిజంగా గ్రేట్ సంతోష్ గారు, చిన్న వయసులోనే బిజినెస్ టేకప్ చేసింది అని పల్లవిని పొగుడుతూ మాట్లాడుతున్నాడు ఆదిత్య. చరణ్ ఆదిత్య పల్లవి ఇద్దరినీ చూసి అనుకున్నాను, ఈ ఫెవిస్టిక్ గాడు లిప్స్కి లిప్స్టిక్ లాగా పల్లవిని అంటుకునే ఉంటాడేమో అని అనుకుంటూనే ఉన్నాను అని అనుకుంటూ హాయ్ సంతోష్, హాస్ని ఏది అని అడిగాడు. మా అమ్మ పిలిస్తే వెళ్ళింది చరణ్ అని అన్నాడు సంతోష్ చరణ్ తోటి. అప్పుడే అక్కడికి హాయ్ సంతోష్ గారు అని అంటూ వచ్చాడు కిషోర్. వచ్చిన కిషోర్నే రెప్ప ఆర్పకుండా చూస్తున్న కీర్తి పాదం మీద చిన్నగా తొక్కి కిషోర్ ఒక్కడే లేడిక్కడ, అలా చూడకు అని అంది హరిణి కీర్తిని. హాయ్ కిషోర్, బాగున్నావా అని అడిగాడు చరణ్. అని తల ఊపాడు కిషోర్. సంతోష్, నేను వచ్చే ముందు పల్లవి భోజనాల దగ్గరికి వెళ్ళిందేమోనని అటువైపు వెళ్ళాను. అక్కడ అన్విక వచ్చిందేంటి, తను మీకు ఎలా తెలుసు అని అడిగాడు చరణ్. అందరూ అన్విక గురించే మాట్లాడుతున్నారేంటి అని అడిగాడు సంతోష్. ఎందుకంటే అదొక క్యారెక్టర్ లేని ఆడది అన్నాడు చరణ్ కోపంగా. ఏంటి చరణ్ నువ్వనేది అడిగాడు సంతోష్. అవును, తను ప్రణవ్ని నమ్మించి మోసం చేసింది సంతోష్. పైగా రివర్స్ గేమ్ ఆడి ప్రణవ్ హాసినీల మధ్య రిలేషన్ అంటగట్టి బ్రేకప్ చెప్పింది అని చెప్పాడు చరణ్ సంతోష్కి. అందుక హాసిని డల్గా ఉన్నది అని మనసులో అనుకుని వెంటనే అరే నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు కదా అని సంతోష్ ఆలోచనల్లో ఉండగా కిషోర్ చరణ్తో ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు చరణ్, అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమే చావట్లేదు అని అన్నాడు. నిజమే కిషోర్, అదృష్టం ఉంటేనే పల్లవి లాంటి అమ్మాయిలు వైఫ్గా దొరుకుతాడు అని అన్నాడు ఆదిత్య. వీడొకడు నా ప్రాణానికి అని అనుకుంటూనే వీడు చెప్పింది నిజమే, మా పెళ్ళై 3 years అయింది, అయినా తనకి నాలా బ్రేకప్ అయ్యింది. కానీ ఆ వ్యక్తి గురించి పెద్దగా మాట్లాడదు, అడిగితే ఎవరి స్పేస్ వాళ్ళది, బలవంతం ఎవరి లైఫ్కి వెళ్ళినా ఆ వ్యక్తి పక్కన మాత్రమే ఉంటాం, మనసులో ఉండం అని అనేది అని ఆలోచనల్లో పడ్డాడు చరణ్. అప్పుడే హాసిని వచ్చి కీర్తి నిన్ను హరిణిని అత్తయ్య పిలుస్తున్నారు అని చెప్పింది హాసిని. పల్లవి భోజనం చేద్దాందా అని అన్నాడు ఆదిత్య. పల్లవి రియాక్ట్ అయ్యేలోపు చరణ్ లేదు మిస్టర్ ఆదిత్య, నాకు కంపెనీలో ఈవినింగ్ చిన్న మీటింగ్ ఉంది అని పల్లవితో మనం విష్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హాసిని అని హాసిని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. హాసిని ఏం రియాక్ట్ అవ్వలేదు, తని అన్విక గురించి ఆలోచిస్తూ ఉంది అని అర్థమైంది సంతోష్కి. చరణ్ కూడా అదే అనుకుని పల్లవిని తీసుకుని వెళ్ళిపోయాడు. రండి మీరంతా భోజనం చేద్దాం అని అన్నాడు సంతోష్. ఆటపాటలతో భోజనాలు అయిపోయాయి. మరుసటి రోజు గర్భాధానానికి గదిని మొత్తం రెడీ చేసి అలంకరిస్తున్నారు ఒక పక్కన. ఇంకోవైపు హాసినిని కూడా బాపు బొమ్మలా తయారు చేస్తున్నారు హరిణి వాళ్ళు. హాసిని తయారు అయిపోయాక ప్రభగారు పాల గ్లాస్ హాసినికి ఇచ్చి నుదిటిన బొట్టు పెట్టి నా పెద్ద కొడుకుని నాకివ్వు తల్లి అని అన్నారు. హాసిని కళ్ళు చెమ్మగిల్లాయి. సంతోష్ గదిలో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉండగా తెల్లని చీరలో పాల గ్లాస్తో అందంతో పోటీపడే ముద్దుగుమ్మలా ఉన్న హాసినిని గదిలోకి వచ్చి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టింది. ఇదేంటి ఇంత సైలెంట్గా ఉంది, భయపడుతుందేమో ఒకవేళ అని అనుకుంటూ ఉండగా హాసిని వెళ్ళి డోర్ వేసింది. సంతోష్ షాక్ అయినా వెంటనే తేరుకుని
హాసిని డోర్ వేసి వెనక్కి తిరిగేలోపు హాసిని ముందు నిలబడి తనని ఆ డోర్కి లాక్ చేసి హాసిని కళ్ళలోకి చూస్తూ హాసిని పెదాలను అందుకోబోతుండగా హాసిని సంతోష్ని చెంప మీద బలంగా కొట్టి తన షర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకు నన్ను ఇంత బలవంతంగా పెళ్లి చేసుకున్నారు? ఎందుకు సార్ మీ పంతానికి మా అత్తని బలి ఇవ్వాలని చూశారు? తనకి బీపీ రైజ్ అయ్యేలా చేసి వెంటనే హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఎందుకు చేశారు అని కాలర్ పట్టుకొని ఏడుస్తూ అడిగింది హాసిని. హాసిని సంతోష్ని చెంప మీద బలంగా కొట్టి తన షర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకు నన్ను ఇంత బలవంతంగా పెళ్లి చేసుకున్నారు? ఎందుకు సార్ మీ పంతానికి మా అత్తని బలివ్వాలని చూశారు? తనకి బీపీ రైజ్ అయ్యేలా చేసి వెంటనే హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఎందుకు చేశారు అని కాలర్ పట్టుకొని ఏడుస్తూ అడిగింది హాసిని. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడిగాడు సంతోష్ ఆశ్చర్యంగా హాసినిని చూస్తూ. ఒకవేళ ఎవరైనా చెప్పుంటే ఖచ్చితంగా నమ్మేదాన్ని కాదు సార్. మీరు నిన్న ప్రణయ్తో మాట్లాడిన మాటలు అన్నీ నేను విన్నాను సార్. ఆ క్షణం నన్ను మోసం చేసిన చరణ్, మిమ్మల్ని మోసం చేసిన ఆమిని, మీ ముగ్గురు ఒకలాగే కనిపించారు నాకు. మీ అవసరం కోసం అవతల వాళ్ళను ఉపయోగించుకోవడం అసలు ఎలా ఒక నిండు ప్రాణంతో ఆటలాడుకోవాలని అనిపించింది మీకు? మా అత్తకి ఏమైనా అయ్యుండుంటే ఆ ఊహ కూడా భరించలేను నేను. మీ మీద నాకు చాలా గౌరవం ఉండేది సార్, కానీ ఇప్పుడు అసహ్యంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఆ యామిని మిమ్మల్ని మోసం చేయడంలో తప్పులేదు అని హాసిని అంటూ ఉండగా, హాసిని అని అరిచాడు సంతోష్. మీకే కాదు నాకు ఉంది నోరు. నా పేదరికాన్ని అడ్డం పెట్టుకొని మీకు కావాల్సినట్టుగా నన్ను మీ జీవితంలోకి తెచ్చుకున్నారు అని పాతగా అంటూ తలుపుకి జారబడి మోకాళ్ళ మీద కూర్చుని కుడివైపుకి మొహం తిప్పుకొని ఏడుస్తూ ఉన్న హాసినిని చూడగానే సంతోష్కి బాధ అనిపించి వెంటనే తను షెల్ఫ్లో దాచుకున్న బ్రాస్లెట్, ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకొని హాసిని ముందు మోకాళ్ళ మీద కూర్చుని హాసినిని పిలిచే ధైర్యం సరిపోక తన మొహానికి ఎదురుగా బ్రాస్లెట్ అండ్ చిన్న ఫోటో ఫ్రేమ్ ఉంచాడు. అవి చూసిన హాసిని ఆశ్చర్యంతో సంతోష్ వైపు చూడగా సంతోష్ ఆ వస్తువులు తన పాకెట్లో వేసుకొని తనను పైకి లేపి చెయ్యి పట్టుకొని బాల్కనీలో ఉన్న స్టెప్స్ నుండి కిందకి వెళ్ళి కార్ తీసి కార్ డోర్ ఓపెన్ చేశాడు. హాసిని ఎన్నో ప్రశ్నలతో మౌనంగా కూర్చుంది. సంతోష్ ముందుగా ఒక పార్క్కి తీసుకువెళ్ళి అక్కడ పూల మొక్కలు ఉన్న చోట బెంచ్ వెనుక హాసినిని తీసుకువెళ్ళి తనని నుంచోబెట్టి ఆ బ్రాస్లెట్ హాసిని చేతికి కొంచెం లూజ్గా పెట్టి తనకి ఊపిరి ఆడనివ్వకుండా గట్టిగా హత్తుకున్నాడు. హాసినికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి గింజుకుంటూ సంతోష్ని గుండెల మీద కొడుతూ విడిపించుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని సంతోష్ వైపు చూసేసరికి హాసిని చేతి బ్రాస్లెట్ హుక్ సంతోష్ షర్ట్ బటన్లో ఇరుక్కుని ఉండిపోయింది. హాసిని ఆశ్చర్యపోతూ 3 సంవత్సరాల క్రితం అదే పార్కులో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంది. హాసిని, నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. మన కెరీర్ కోసం, పేరెంట్స్ కోసం ఆలోచిస్తే మనం విడిపోవడమే సరైన నిర్ణయం అని అనిపిస్తోంది అని హాసినితో చెప్పాక హాసిని కొన్ని క్షణాలు మౌనంగా కళ్ళు మూసుకొని తరువాత చరణ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే హాసిని చరణ్ చెయ్యి పట్టుకుని ఆపి తనను గట్టిగా హత్తుకుని గుండెల మీద కొడుతూ, నువ్వు లేకుండా నేను ఉండలేను చరణ్. కెరీర్ పేరుతో డబ్బు కోసం నన్ను మోసం చెయ్యకు చరణ్, ప్లీజ్ అని ఏడ్చిన విషయం గుర్తొచ్చి సంతోష్ వైపు ప్రశ్నార్థకంగా చూసి, నేను మీకు ఎప్పటి నుండి తెలుసు సార్ అని అడిగింది హాసిని. సంతోష్ హాసిని చెయ్యి పట్టుకుని హాసినిని కార్ ఎక్కమని మౌనంగా బీచ్కి తీసుకుని వెళ్ళి ఎక్కడైతే హాసిని ఆ ఫోటో ఫ్రేమ్ పోగొట్టుకుందో అక్కడికే తనని తీసుకెళ్ళి కూర్చోపెట్టి తన ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని తన మోముని దోసిళ్లలోకి తీసుకుని, జీవితంలో ప్రతి మలుపు ఒక గెలుపు కోసమే. ప్రేమ అనే మలుపు దగ్గరే ఆగిపోతే మిగతా గెలుపుని అందుకునేది ఎలా? ప్రేమ సఫలమైతే మంచి కావ్యం అవుతుంది, ప్రేమ విఫలమైతే మధుర కావ్యం అవుతుంది. మనం చదివిన గొప్ప గొప్ప ప్రేమ కథలన్నీ విషాదాంతాలే. కాబట్టి నువ్వు వృధా చేసిన క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు అన్నీ కూడా తన జ్ఞాపకాల్లో నలిగిపోవడం ప్రేమ అని అనుకోకు. అర్థం పర్థం లేని వ్యర్థం కోసం ఖర్చు పెట్టిన సమయం వృధా అని తెలుసుకో. అంతేకాదు, ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనం ప్రపంచంలో అనుకున్న వారి ప్రపంచంలో మనం లేము అని తెలిసాక ప్రపంచపు కొత్త రంగులు సరికొత్త కోణంలో కనపడతాయి మనకి అని అన్నాడు సంతోష్ హాసినితోటి.
హాసిని ఆశ్చర్యంతో, ఈ మాటలు నేను 5 సంవత్సరాల క్రితం ఇక్కడే ప్రణవ్కి చెప్పాను కదా అని మనసులో అనుకుంటూ, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగింది హాసిని. 5 సంవత్సరాల క్రితం ఆమెని నిజ స్వరూపాన్ని దగ్గర నుండి చూసి నమ్మలేక నిశ్చేష్టుడనై ఉన్నప్పుడు శివ నన్ను ఈ బీచ్కి తీసుకొచ్చి ఒంటరిగా వదిలేసి వెళ్ళిన రోజు నా పక్కనే నాలాగే బాధపడుతున్న ప్రణవ్కి నువ్వు చెప్పిన మాటలు హాసిని. అప్పుడే మొదటిసారి చూశాను నిన్ను. బీచ్ నుండి వెళ్ళిపోతూ ఇది ఇక్కడే పోగొట్టుకున్నావు. నీ మాటలు నా మనసులో నాటుకుపోయాయి హాసిని. నువ్వు ప్రణవ్తో అన్నావు కదా, ఏమీ చెయ్యలేనేమో, ముందుకు వెళ్ళలేనేమో అని. బాధ వచ్చినప్పుడు ఈ హాసినిని తలుచుకో అని. మీ ఇద్దరూ కలుసుకున్న ఫోటో ప్రణవ్ చేతికిచ్చి, ఈ ఫోటో ఫ్రేమ్ నీ మాటలు మౌనంగా మారినప్పుడు మన పవిత్రమైన స్నేహబంధాన్ని గుర్తు చేస్తుంది. అలాగే నాతో మాట్లాడాలి అనిపించి నేను అందుబాటులో లేనప్పుడు ఈ ఫోటోతో అన్నీ చెప్పుకో అని నీ సింగిల్ ఫోటో ఉన్న ఫ్రేమ్ని ఇచ్చావుగా ప్రణవ్కి. మీ ఇద్దరూ కలిసిన ఫ్రేమ్ ప్రణవ్ తీసుకెళ్ళాడు. కానీ నీ సింగిల్ ఫోటోని ఇక్కడే మర్చిపోయారు మీరిద్దరూ అని చెప్పాడు సంతోష్ హాసినితో. హాసిని ఇంకేం మాట్లాడలేదు. ఇద్దరూ మౌనంగా ఇంటికి పయనం అయ్యారు. నా ప్రేమ నీకు అర్థమైందా హాసిని అని అనుకుంటూ హాసిని వైపు ఒకసారి చూసి మళ్ళీ స్టీరింగ్ మీద దృష్టి పెట్టాడు. హాసిని మనసులో, ఎడారిలో ఎండమావులు ఉంటాయి, నీటి బావులు కాదు సార్. మీరెంత ప్రయత్నించినా నాలో మళ్ళీ ప్రేమ అనే అనుభూతిని కలిగించలేరు. నా మనసు ఇప్పుడు అమ్మ ప్రేమకి తప్ప వేరే ఏ అనుభూతిని ఆహ్వానించలేదు అని అనుకుంటూ సంతోష్ వైపు చూసేసరికి తన షర్ట్కి ఉన్న బ్రాస్లెట్ చూడగానే ఏదో స్ట్రైక్ అయిన దానిలా, సార్ ఈ బ్రాస్లెట్ మీరు నన్ను హత్తుకోవడం వల్ల మీ షర్ట్లో ఇరుక్కుంది. కానీ నేను ఇంతకుముందు చరణ్ అని హాసిని మాటలు పూర్తయ్యేలోపు, ఇంతకుముందు కూడా నన్నే హత్తుకున్నావు హాసిని అని అన్నాడు సంతోష్. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంది హాసిని. నిజం, నేను మొదటిసారి బీచ్లో చూశాను, నేను మళ్ళీ పార్క్లో చూశాను. నీతో మాట్లాడదామని నీ దగ్గరికి వచ్చాను కూడా. అప్పుడే కరెంట్ పోవడంతో పార్క్లో లైట్స్ కూడా ఆఫ్ అయిపోయాయి. సరిగ్గా అప్పుడే చరణ్ వచ్చి నీతో తన నిర్ణయం చెప్పాడు. నువ్వు చెప్పే మాటలు కూడా వినకుండా వెళ్ళిపోయాడు చరణ్ మాటలకి కొన్ని క్షణాలు మౌనంగా కళ్ళు మూసుకున్నావు నువ్వు. నిన్ను బీచ్లో చూసినప్పుడు నా పరిస్థితి, పార్క్లో నిన్ను చూసినప్పుడు నీ పరిస్థితి ఒకటే అనిపించి, నీకు ధైర్యం చెప్పాలనిపించి నీకు ఎదురుగా నిలబడేసరికి ఆ చీకటిలో నువ్వు నన్నే చరణ్ అనుకున్నావు. అప్పుడు నా షర్ట్లో ఇరుక్కున్న బ్రాస్లెట్ ఇది అని అన్నాడు సంతోష్. హాసినికి నోట మాట రాలేదు. షాక్తో బిగుసుకుపోయి, నేను అప్పుడు హగ్ చేసుకున్నది సార్నా అని అనుకొని కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చింది హాసిని. ఇల్లు రాగానే సంతోష్ కార్ ఆపాడు. హాసిని మౌనంగా బాల్కనీ వైపు నుండి మెట్ల నుండి రూమ్లోకి వెళ్తూ ఉంది. సంతోష్ కూడా హాసినితో రూమ్లోకి వెళ్తూ హాసిని అని పిలిచాడు. హాసిని పలకలేదు. వెళ్తున్న హాసిని చెయ్యి పట్టుకున్నాడు. మా అత్తకి ఏమీ అవ్వలేదు కాబట్టి మీ ఇంట్లో ఉంటున్నాను అంతే అని అంది చెయ్యి విడిపించుకుని. విసురుగా వెళ్తున్న హాసిని చెయ్యి మళ్ళీ పట్టుకొని దగ్గరికి లాక్కొని తన పెదవులు అందుకున్నాడు సంతోష్. హాసిని గింజుకుంటున్నా వదలకుండా తన ప్రేమనంతా ముద్దులోనే చూపిస్తున్నాడు. కొన్ని నిమిషాలకు హాసిని సంతోష్ని విడిపించుకొని సంతోష్ని కొట్టడానికి చెయ్యెత్తింది. హాసిని చెయ్యి తనని తాకేలోపు సంతోష్ హాసిని చేతిని పక్కకి తప్పించి తన మోముని సంతోష్ చేతుల్లోకి తీసుకుని, ఉరిమే అంత కోపం నీకుంటే నీ కోసం చినుకై కరిగే అంత ప్రేమ నాకుంది అని అంటూ తన నుదుటిని సంతోష్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే సంతోష్ ఇచ్చిన సమాధానాలకి హాసిని రియాక్షన్ ఎలా ఉంటుంది, తన లవ్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై స్టోరీ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేస్తారని ఆశిస్తూ మీ కావ్య.